చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చైనాను తుఫాన్లు వరదలు వేయటం లేదు. తాజాగా చైనా వాతావరణ శాఖ తీవ్రస్థాయి హెచ్చరిక జారీ చేసింది. సూపర్ టైఫోన్ రాగసా భయంతో చైనా వణికిపోతోంది. సముద్ర అలలు భారీగా ఎగిసిపడుతుండటంతో వాతావరణ శాఖ అలర్ట్ అయ్యింది. దీంతో చైనా అప్రమత్తమైంది, ముందస్తు చర్యలు ప్రారంభించింది, లెవెల్ 2 ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ ఏడాది ఇదే అత్యంత శక్తివంతమైన టైఫోన్ అని ఇప్పటికే చైనా వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఉష్ణమండల తుఫాన్ సూపర్ టైఫోన్ రాగసా వస్తుందనే భయంతో ముందస్తుగా హాంకాంగ్ మూతపడింది. ఈ ఏడాది వస్తున్న 18వ టైఫూన్ అని పేర్కొంది. రాగసాను సూపర్ టైఫూన్గా భావిస్తున్నారు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఆ టైఫూన్ కేంద్రీకృతమై ఉన్నట్లు చైనా వాతావరణ శాఖ చెప్పింది. బుధవారం నాటికి చైనా తీరాన్ని ఆ టైఫూన్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం దక్షిణ చైనా సముద్రంలోకి ఆ టైఫూన్ ప్రవేశించనుంది. సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు గువాంగ్ డాంగ్, సెంట్రల్, సదరన్ గాంగ్జీ, సదరన్ ఫూజియన్, సదరన్ హునాన్, ఈస్టర్న్ యునాన్, హైనాస్ దీవి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్లోని ఉత్తర మధ్య లూజోన్ అంతటా కూడా 10,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగిలిన ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ రాజధాని ప్రాంతమైన మెట్రో మనీలాలో లూజోన్ ప్రాంతంలోని 29 ప్రావిన్సుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను నిలిపివేశారు. ఉత్తర కాగయాన్ ప్రావిన్స్లోని ఆసుపత్రులను అప్రమత్తం చేశారు. తుఫాను కారణంగా కాలయాన్ ద్వీపంలో మొత్తం ఉత్తర అపయావో ప్రావిన్సెస్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ భయంకరమైన తుఫాను హాంకాంగ్, చైనా ప్రధాన భూభాగాన్ని తాకనుండడంతో ఈ ప్రాంతమంతటా వందలాది విమానాలను రద్దు చేశారు. కెనడియన్ వాతావరణ సంస్థ ది వెదర్ నెట్వర్క్ ప్రకారం 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా సంభవించని అత్యంత శక్తివంతమైన తుఫాన్ టైఫోన్ రాగసా అని పేర్కొంది. ఇక ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరదలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. విధుల్లో ఇసుక బస్తాలతో వరదలను అడ్డుకునే ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రజలు నిత్యావసరాల కోసం సూపర్ మార్కెట్లపైన ఎగబడ్డారు. భయాందోళనకు గురై ముందుగా నిత్యావసరాలను కొనిపెట్టుకున్నారు. ఇక ఆసియా ద్వీపదేశంలోని కొన్ని ప్రాంతాలపైన ఈ విధ్వంసకర తుఫాను ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా హాంకాంగ్, మకావు, చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్సెస్లపై ఈ తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాబోయే 36 గంటల పాటు అన్ని ప్రయాణికుల విమానాలను రద్దు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టైఫూన్ రాగసా దూసుకువస్తున్న నేపథ్యంలో చైనా వాతావరణ శాఖ తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేసింది. లెవెల్ 2 ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ ఏడాది ఇదే అత్యంత శక్తివంతమైన టైఫూన్ అని ఇప్పటికే చైనా వాతావరణ శాఖ తెలిపింది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.